హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సర్పక్క ముచ్చట్లు. హ్యాపీ బోనాలు అందరికీ. మేము ఇప్పుడే ముగ్గేసినాం, యాపాకు కట్టినాం ఫ్రెండ్స్. చూడండి మా మమ్మీ ముగ్గేస్తాం. పూలైనా కూడా వచ్చింది మా గల్లీకి. నువ్వేద్దాం వాళ్ళకి వెళ్ళి వస్తుంది. చూసిరు కదా, పైన కూడా మొత్తం ముగ్గులు వేసేసినాం. ఇంటికి కూడా యాపాకు కట్టేసినాం. దేవుని రూమ్కి కూడా యాపాకు కట్టేసినాం. మొత్తం అంతా రెడీ అయిపోయింది. కింద ఎల్లమ్మని కూడా మంచిగా పూజించి అంతా రెడీ చేసి పెట్టేసినాం. పైన కూడా అంతా విగ్రహాలు, ఫోటోలు అన్నీ కడుక్కొని పూజించుకొని దీపం మూసుకొని దీపంకి అన్నీ రెడీ చేసేసుకొని నెక్స్ట్ దీపం ముట్టించేసి బోనం రెడీ చేసుకొని చలో గుడికి వెళ్ళిపోదాం. రైట్, ఉంటాం అలా. నాడు ఇప్పుడే దీపం అయితే పెట్టేసుకున్నాం. అలా దేవునికి మంచి దీపం పెట్టుకున్నాం. ఎల్లమ్మ కాడ కూడా దీపం అయితే పెట్టుకున్నాం. నెక్స్ట్ మంగళహారతి ప్లేట్లో మంగళహారతులు పెట్టాలి. అమ్మవారికి కూడా ధూపం వేయాలి. అగరబత్తి ముట్టించేసి కొబ్బరికాయ కొట్టేసి కోణం అమ్మవారికి కూడా పరవన్న పట్టేస్తే అయిపోతుంది. అమ్మవారికి నైవేద్యం ప్రిపేర్ చేస్తున్నాం, నైవేద్యం వండుతున్నాం. ఇది వచ్చేసి పెద్దది పెట్టిందేమో పరమాన్నానికి, చిన్నదేమో పసుపన్నం, పచ్చన్నం అంటారు కూడా అది. పోషమ్మకి పచ్చన్నం, ఎల్లమ్మకి ఉప్పలమ్మకి ఇంట్లో దేవుళ్ళకి అందరికి కలిపి పరమాన్నం. రైస్ కూడా నానబెట్టేసుకున్నాం, 2 అవుతుంది. 3 గ్లాసెస్ రైస్ వేసుకున్నాం. అన్నం చాలా మెత్తగా కావాలి. అటు సైడ్ పసుపు అన్నంకి, పచ్చన్నానికి కూడా నీళ్ళు మసులుతున్నాయి. దాంట్లో కూడా కొంచెం పెసరపప్పు, కొంచెం పరమాన్నంలో బాగుంటుంది. బెల్లం. ఆల్రెడీ అన్నం ఫైనల్ స్టేజ్, బాగా ఉడుకుతుంది. పచ్చన్నం కూడా మంచిగా ఉడుకుతుంది. బెల్లాన్ని అయితే ఎంతసేపు నుంచి ట్రై చేస్తున్నాను పలగొట్టడానికి, పలుగుతూనే లేదు. ఎట్లనే పలగొట్టి పరమాన్నం చేయాలి. అన్నం ఇంకా పెసరపప్పు మంచిగా ఉడికిపోయినాయి. ఇంకా బెల్లం తీసుకుంటున్నా. గట్టిగా ఉంది. బెల్లం వేసిన, ఇక బెల్లం కరిగింది, దించుకుంటూ పెట్టుకున్నాయి కదా. పచ్చన్నం కూడా రెడీ అవుతుంది. చిన్న రోట్లో ఇలాచి దంచుతున్నాం బెల్లం అన్నం. అన్నం పెసరపప్పు మంచిగా ఉడికిపోయింది. కొంచెం ఇలాచి వేసిన. పక్కన పొయ్యి మీద కూడా పాలు వేడి చేస్తున్నా. లైట్ గోరువెచ్చగా అయినాక అన్నంలో పాలు వేసి, బెల్లం అన్నంలో పాలు పోసి వండుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది టేస్ట్. నేను ఆ డ్రై ఫ్రూట్స్, బాదం, పిస్తా, కాజు అలాంటివి ఏవి వేయకుండా నార్మల్గా చేస్తున్నా. కొన్ని పాలు వేసుకుంటే రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ నేను బోనం అన్నం రెడీ అయిపోయినా, నెక్స్ట్ బోనం ప్రిపేర్ చేసుకున్నాను. ఇక నేను బోనానికి సంబంధించిన ఇవన్నీ బోనం సర్వ, శాఖ చెంబు అవన్నీ రెడీ చేసుకుంటున్నా. కంకణాలు, మా ఇంట్లో అందరు కంకణాలు, బోనానికి కంకణం అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నా. బోనంకి మంచి ఆయిల్ అప్లై చేసి ఆయిల్ రుద్దుకొని ఫస్ట్ పసుపు జాలీలో వేసినా కానీ పసుపు రాలేదు, చాలా మెత్తగా ఉంది. ఇక మళ్ళీ చేతితో వేసి మంచిగా అద్ది పెడుతున్నా. మంచి బోనం మంచిగా అయిపోయింది.
నెక్స్ట్ ఆ బోనంకి ఈసారి అడ్డం గీతలు గీస్తున్నా, నిలువులా కొంచెం గీతలు గీసి వదిలేస్తున్నా. అక్కడ కొంచెం కుంకుమ కలర్స్ ఉన్నాయి నా దగ్గర. పోయినసారి మా ఇంట్లో ఎల్లమ్మ పట్నాలకు తెచ్చిన కలర్స్ ఉండే, అవన్నీ మంచిగా పెడుతున్నా బోనానికి. మేము ఇది ఎల్లమ్మ బోనం చేస్తున్నాం. పోషమ్మకి మేము పచ్చన్నం వండుకొని వెళ్తాం, ఎల్లమ్మకి పరమాన్నం బెల్లన్నం, బెల్లన్నం పెరుగు, పై దాంట్లో పెరుగు బెల్లం శాఖ చెంబులో కూడా నీళ్ళు బెల్లం పెరుగు పోషమ్మకి. మంచిగా అన్ని కలర్ఫుల్గా కనిపించాలని రెడ్ వైలెట్ యూజ్ చేసుకునేది దాంట్లో. బోనం కుండకు కూడా కంకణం కట్టి మంచిగా కలర్ఫుల్గా ఉంది కదా,
మంచి కంకణం కట్టి బంతిపూల మాల మస్తు పిరమునే అమ్మ పూలు. ఆ బంతిపూల మాల కూడా మూర 40 రూపాయలు అంట. బెల్లమన్నం తెచ్చింది 5 సార్లు బోనం సర్వలు వేసినాం. తర్వాత యాపాకుతోటి మంచిగా నిండు కనిపించాలని యాపాకు పెడుతున్నాం. పైన శాఖ చెంబు ఎల్లమ్మకి శాఖ చెంబు మంచిగా పొందాలని చెప్పి ఇంకొన్ని ఆకులు పెడుతున్నా. బోనంది కింద పైన శాఖది దాంట్లో కూడా కొన్ని వాటర్ పోసిన, బెల్లం వేసి వాటర్ పోసి పెట్టిన బెల్లం నానాలని చెప్పి. పెరుగు కూడా శాఖ చెంబుల మళ్ళీ పోషమ్మ శాఖ చెంబులో కూడా రెండిట్లలో పెరిగేసేసిన. పైన కూడా యాపాకు నిండు కనిపిల్లను పెట్టిన. దీపం మొంత దీపం ముంతలు కింద ఎల్లమ్మ, మాకు ఇంట్లో ఎల్లమ్మ దేవుడు ఉన్నాడు. కింద ఎల్లమ్మ దగ్గర కూడా చీర జాకెట్ గాజులు పెట్టినాం, మొక్కినాం. బోనం కూడా దీపం పెట్టినాం, అగరబత్తులు పెట్టినాం, కొబ్బరికాయ కొట్టి అగరబత్తులు ముట్టించిన. ఇట్లా అన్నీ దేవుళ్ళ కూడా సత్యసాయి నగర్లో ఒక ముట్టలో వచ్చి వేప చెట్టు పెరిగి అద్భుతాల మనుమలను మీ సరిపక్క చిన్న కంటెంట్ ఇద్దాం అనుకుంది, కానీ అందరిని చూసి ఏమి ఇవ్వాలనుకోలో అర్థం కాలే. మా తమ్ముడు రావాలి చూడు. ఉంటాం అలా పైలం. సబ్స్క్రైబ్ చేసుకోండి సరిపక్క ముచ్చట్లు. హ్యాపీ బోనాలు.